హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు వితిన్ 5 నిమిషాల్లో నానబెట్టాల్సిన అవసరం లేకుండా పిల్లలకు ఎంతో ఇష్టమైన యమ్మీ యమ్మీ డోరా కేక్స్ చాక్లెట్‌తోని మీకైతే ఈరోజు చేసి చూపిస్తా. పిల్లలు మాత్రం టేస్టీగా యమ్మీగా ఉందని చెప్పి టిఫిన్ ఖాళీ చేస్తారు. పిల్లలకు బ్రేక్‌ఫాస్ట్‌లో అయినా పర్వాలేదు, స్నాక్‌గా గానీ ఇయ్యొచ్చు. అది ఏందన్నది ఈ వీడియోలో షేర్ చేసుకుంటా. ఇక్కడ చాక్లెట్ సిరప్ అది కూడా చూపిస్తా. దాంతో పాటు డోరా కేక్ ఎట్లా చేయాలని కూడా ఈ వీడియోలో షేర్ చేసుకుందాం. ఫస్ట్ అయితే ఒక కప్పు నేను మైదా పిండి తీసుకున్నా. మీరు మైదా పిండి ఇష్టం లేదు అని అనుకుంటే మీరు గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు. ఇక్కడ ఒక కప్పు మైదా పిండి, దాంతోపాటు 1/4 కప్పు మిల్క్ పౌడర్. మిల్క్ పౌడర్ వేయడం వల్ల టేస్ట్ వైజ్ మంచిగా ఉంటుంది. ఖచ్చితంగా మిల్క్ పౌడర్ యాడ్ చేయాలి. దాంతోపాటు కోకో పౌడర్, పిల్లలకు చాక్లెట్ అంటే ఇష్టం ఉంటుంది కదా, అందుకని చెప్పి మనము చాక్లెట్ ఫ్లేవర్ రావడం కోసం కోకో పౌడర్ వేస్తున్నా. ఈ విధంగా ఒక టేబుల్ స్పూన్, అంటే మీరు ఎంత క్వాంటిటీ తీసుకుంటారో దాన్ని బట్టి మీరు యాడ్ చేయండి. మీరు ఇక్కడ మైదా పిండి ప్లేస్లో గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు. కానీ గోధుమ పిండితో చేసిన డోరా కేక్స్ అంత టేస్టీగా అయితే ఉండయి. అందుకని చెప్పి గోధుమ పిండి కాకుండా మైదా పిండితోనే ట్రై చేయండి, మంచిగా ఉంటుంది టేస్ట్ వైజ్. ఇక్కడ షుగర్ పౌడర్ తీసుకుంటానా. షుగర్ను డైరెక్ట్ అయితే వేయకండి, షుగర్ పౌడర్ యాడ్ చేస్తేనే మనకు మంచి ఫ్లఫీగా వస్తుంది, స్మూత్గా వస్తుంది డోరా కేక్. ఇక్కడ బేకింగ్ సోడా వేస్తానా. షుగర్ అనేది మీరు ఎంత స్వీట్ తింటారో, మీ పిల్లలు ఎంత స్వీట్ తింటారో దాన్ని బట్టి యాడ్ చేయండి. బేకింగ్ సోడా ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకొని మనము ఇలా నీళ్లు పోసుకుంటూ మంచిగా పల్చటి బ్యాటర్ లెక్క కలుపుకోవాలి. ఇక్కడ మీరు షుగర్ ప్లేస్లో షుగర్ సిరప్ ఉంటుంది కదా, అది కూడా వేసుకోవచ్చు. లేదనుకుంటే బెల్లం సిరప్ కూడా వేసుకోవచ్చు, జాగ్రీ సిరప్ కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనమైతే మిల్క్ వేసుకోవాలి. మిల్క్ వేసుకొని కొద్దిగా మిల్క్ వేసుకుంటూ పల్చడి బ్యాటర్ లెక్క రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఇక్కడైతే నేను 1 కప్పు మైదా పిండికి 1 కప్పు మిల్క్ అయితే సరిపోతుంది. ఈ విధంగా కొద్దిగా వేసుకుంటూ పల్చడి బ్యాటర్ లెక్క రెడీ చేసుకొని పెట్టుకోండి. ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి రెసిపీస్ కోసం నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, హైప్ ఇవ్వండి. ఇంకా మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా మనం కొద్దిగా మిల్క్ వేసుకుంటూ, అంటే పాలు వేసుకుంటూ మంచి పల్చడి బ్యాటర్ లెక్క కలుపుకొని రెడీ పెట్టుకుంటే మనకైతే సింపుల్గా అయిపోతుంది. డోరా కేక్స్ అంటే మస్తు ఇష్టం ఉంటుంది కదా, ఎందుకంటే పిల్లలు డోరీమాను అవన్నీ చూస్తారు కదా, అవి చూసి డోరా కేక్స్ అని అడుగుతారు. మా చిన్నోడైతే బాగా ఇష్టంగా తింటాడు. ఖచ్చితంగా మీరు పిల్లలకు తొందరగా రెసిపీ చేయాలి, తొందరగా స్నాక్ ఇవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ రెసిపీ అనేది మీ పిల్లలకి ఇవ్వండి, బాగా ఇష్టంగా తింటారు. ఈ విధంగా మంచిగా పల్చడి బ్యాటర్ లెక్క కలుపుకొని రెడీ అయితే పెట్టేసుకుందాం. ఇక్కడ చాక్లెట్ సిరప్ చేయడం కోసం నేనైతే మిక్సీలో ఒక 2-3 టేబుల్ స్పూన్ల షుగర్ పౌడర్ తీసుకున్నా. దాంతోపాటు కోకో పౌడర్ 2-3 టేబుల్ స్పూన్లు తీసుకోండి. మెల్టెడ్ బటర్ కానీ, నెయ్యి కానీ, ఆయిల్ కానీ వేసుకొని మనమైతే మిక్సీ పట్టుకోవాలి. అంతే, మనకు చాక్లెట్ సిరప్ అయితే రెడీ అయిపోతుంది సింపుల్గా. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం యాడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇక్కడైతే నేను ఆయిల్ వేసుకుంటాను. కోకో పౌడర్, షుగర్ పౌడర్, ఆయిల్, ఇవి 3 వేసుకొని మిక్స్ అయితే పట్టేసుకొని చాక్లెట్ సిరప్ రెడీ చేసుకొని పక్కన పెట్టేస్తా. ఎందుకంటే మనము డోరా కేక్స్ మీద అప్లై చేయడం కోసం రెడీ చేసుకొని పెట్టేసుకుంటాను. ఇప్పుడైతే నేను ప్యాన్ అయితే వేడి చేసిన. ప్యాన్ బాగా వేడి ఉండద్దు, మీడియం ఫ్లేమ్లో ఉంచి మనమైతే డోరా కేక్స్లో అయితే మంచిగా కాల్చుకుందాము. ఈ విధంగా చిన్న డోరా కేక్స్ వేసుకోండి. పిల్లలు మాత్రం బాగా టేస్టీగా ఉందని చెప్పి తింటారు. పిల్లలకు బాగా ఇష్టమైన డోరా కేక్స్ ఖచ్చితంగా మీరు ట్రై చేయండి, మీకు నచ్చుతుంది అనుకుంటానా. మీ పిల్లలు కూడా ఎమ్మీగా ఉందని చెప్పి పిల్లలు కూడా టిఫిన్ బాక్స్ ఖాళీ చేస్తారు. ఈ విధంగా మనకు ఎంత సైజు కావాలో అంత సైజులో డోరా కేక్స్ అయితే వేసేసుకుంటే సరిపోతుంది. మనకు ఇది కాలినప్పుడు మనకు బబుల్స్ అనేవి వస్తాయి, ఎందుకంటే ఇలా బేకింగ్ సోడా వేసినాం కదా, బబుల్స్ అనేవి వస్తుంది. బబుల్స్ వచ్చిన తర్వాత మనము టర్న్ చేసుకుంటే అయిపోతుంది. మస్తు సాఫ్ట్గా ఉంటుంది. మధ్యలో మనం చాక్లెట్ సిరమ్ వేస్తాం కదా, ఆ చాక్లెట్ సిరము ఇది మంచిగా డోరా కేక్స్ వీటి రెండింటి కాంబినేషన్ సూపర్ టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా మీ పిల్లలకు పెట్టండి, మీరు కూడా తినండి, మస్తు ఎంజాయ్ చేస్తారు. ఖచ్చితంగా మీకు నచ్చుతుంది రెసిపీ. ఈ విధంగా అన్నీ కూడా డోరా కేక్స్ అయితే రెడీ చేసుకొని పెట్టేసుకుందాము. సింపుల్, 5 నిమిషాలు అయిపోయే సింపుల్గా ఉండే డోరా కేక్స్ రెసిపీ అయితే రెడీ అయిపోతుంది. ఈ విధంగా అన్నీ కూడా రెడీ చేసుకుని పెట్టుకున్న తర్వాత మనం ముందుగానే చాక్లెట్ సిరప్ రెడీ చేసుకున్నాం కదా, అదైతే స్ప్రెడ్ చేద్దాం. ఇక్కడైతే అన్నీ కూడా డోరా కేక్స్ అయితే రెడీ అయిపోయినాయి. ఈ విధంగా రెడీ చేసుకున్న డోరా కేక్స్ మీద మనమైతే చాక్లెట్ సిరప్ అయితే అప్లై చేద్దాం. పిల్లలకు అంటే నేను 1 కప్పు మైదా పిండికి నాకు ఒక 12 వరకు అయినాయి డోరా కేక్స్. ఈ విధంగా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము ముందుగానే చాక్లెట్ సిరప్ రెడీ చేసుకున్నాం కదా, షుగర్ పౌడర్, కోకో పౌడరు, బటరు, ఆయిల్ అవన్నీ వేసుకొని మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ అయితే దీని మీద అప్లై చేద్దాం. చాక్లెట్ సిరప్ కూడా మస్తు ఈజీగా మన ఇంట్లో రెడీ చేసుకోవచ్చు, కోకో పౌడర్ ఉంటే సరిపోతుంది. ఈ విధంగా రెడీ అయిపోయింది.
అంతే, మన పిల్లలకు ఎంతో ఇష్టమైన డోరా కేక్స్ రెడీ అయిపోయినాయి విత్ చాక్లెట్. మన ఇంట్లోనే సింపుల్గా రెడీ చేసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటానా. మీ పిల్లలకు కూడా పెట్టండి, వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. ఇంకా మంచి రెసిపీస్ కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే. ఈ విధంగా డోరా కేక్స్ అయితే రెడీ అయిపోయినాయి. ఈరోజు మా పిల్లలకు బ్రేక్ఫాస్ట్లో డోరా కేక్స్ అయితే ఇచ్చేసిన. రేపు మీ పిల్లల కోసం మీరు కూడా ఈ విధంగా రెడీ చేసి ఇస్తారని అనుకుంటానా. ఖచ్చితంగా ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. కొత్తోళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక రెసిపీతో మిమ్మల్ని అయితే కలుస్తా. మరి అంతవరకు ఉంటా. మరి నమస్తే, సెలవు.